నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క బిల్డింగ్ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ అండి. ఇది రాజా థియేటర్, అది సినిమా హాల్ థియేటర్ తర్వాత క్వారీ మార్కెట్ సెంటర్ వస్తుందండి. డీమార్ట్ దగ్గరలో అక్కడ వస్తుందండి బిల్డింగు. ఇది 281 చదరపు గజాల్లో నిర్మితమై ఉన్నదండి ఈ బిల్డింగు. ఇప్పుడు మనం పైనుంచి కిందకి చూసుకొని వెళ్తామండి. ఈ బిల్డింగు డైరెక్ట్గా పైనే ఉన్నామండి, టాప్ ఫ్లోర్లోని. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 5 పోర్షన్ల కింద డివైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోరు 5 పోర్షన్లు, సెకండ్ ఫ్లోరు 2 BHK డబల్ బెడ్రూము, హాలు, కిచెను కలిగిన ఫ్లాట్ వేసి ఉందండి. ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది. ఇది కమర్షియల్గా వర్కౌట్ అవుతుందండి. ఈ బిల్డింగు ఇది మెయిన్ రోడ్డుకి చేర్చి వస్తుందండి. మనం టాప్ ఫ్లోర్లో ఉన్నామండి. టాప్ ఫ్లోర్లో చూస్తున్నాం, అంటే సెకండ్ ఫ్లోర్లోని ఇండివిజువల్ 2 BHK డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ కలిగిన ఫ్లాట్ ఉన్న సింగిల్ ఫ్లాట్ అండి. ఇండివిజువల్ ఫ్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందండి. అది చూస్తున్నాం ఇప్పుడు. ఇది ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అండి. ఇది ఈస్ట్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది 2 BHK ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ అండి. ఇది దేవుని మందిరం అండి. దేవుని మందిరం ఇచ్చారు ఇక్కడ. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చారండి ఇక్కడ. ఇది కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఇది హాలు సరౌండింగు. మొత్తం ఇప్పుడు సరౌండింగ్ చూస్తున్నామండి మనం. మొత్తం నీట్గా చేశారండి. బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది. ఇది 281 చదరపు గజాల్లో సైట్లో కట్టారండి. గ్రౌండ్ 5 పోర్షన్లు అండి. నార్త్ ఫేసింగ్లో ఉంటాయి 5 పోర్షన్లు కూడా. ఫస్ట్ ఫ్లోరు 5 పోర్షన్లు అండి. ఇవి నార్త్ ఫేసింగ్లో ఉంటాయండి. సెకండ్ ఫ్లోరు డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది 2 BHK అండి. పైన అంతా ఓపెన్గా ఉంటుంది. టాప్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్లోకి వచ్చామండి. బెడ్రూమ్లో చూస్తున్నాం. ఈ బెడ్రూమ్లోని వాష్రూమ్ అది ఇచ్చారండి, అటాచ్డ్. అది ఇచ్చారండి ఇక్కడ. వాష్రూమ్ ఇచ్చారండి. బిల్డింగు చాలా స్ట్రాంగ్గా కట్టారండి. పైన గ్రేజర్ అయ్యి పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. బెడ్రూమ్లోకి వచ్చామండి మనం. చేస్తున్నాయండి, వర్క్ అది చేసేసి ఉంది. హాల్లోకి వచ్చాం. హాల్లో మొత్తం ఈ టీవీ ప్రక్కనే మళ్ళా చిన్న సందు ఇచ్చారండి. డోర్ ఇచ్చారు, ఎంట్రన్స్ ఉంది బ్యాక్ సైడు. సామాన్లు అవి పెట్టుకోవడానికి బ్యాక్ వస్తుందండి ఇది. ఇదంతా హాల్ సరౌండింగ్ అండి. మనం ఈ హాల్ ఇదిగోండి, బ్యాక్ ఇలా సామాన్లు అవి పెట్టుకోవడానికి, అది లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇలా మళ్ళీ బయటికి ఎంట్రన్స్ ఉందండి రైట్ సైడ్ నుంచి. మళ్ళా మనం ఇదొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లోకి వస్తున్నాం. ఇంటీరియర్ అది బాగా చేసుకున్నారండి, బాగుంది.
మీకు మొత్తం సరౌండింగ్ అంతా చూపిస్తున్నానండి. దీనికి వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ అటాచ్డ్. వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ పైన అటుకిచ్చారు. ఈ బిల్డింగు ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుందండి. పోర్షన్స్ అన్నీ నార్త్ ఫేసింగ్లో కట్టి ఉన్నాయండి. 10 పోర్షన్లు కూడా. గ్రౌండ్ 5 పోర్షన్స్, ఫస్ట్ ఫ్లోర్ 5 పోర్షన్స్. మొత్తం ఇది పూజా మందిరం అండి. ఇది వచ్చి కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చారు ఇక్కడ. డైనింగ్ ఏరియా అండి ఇది. కిచెన్ అండి ఇది. కిచెన్ వస్తుందండి ఇది. అలాగే డైనింగ్కి షేర్ చేసుకోవడానికి హోల్ కూడా ఇచ్చారు ఇక్కడ మధ్యలో మెటీరియల్ అదిని. పైన అటుకులన్నీ ఇచ్చారండి. వాష్ ఏరియా అది ఇచ్చారండి ఇక్కడ. ఇలా బయటికి మళ్ళీ దారి ఉంది. మళ్ళీ బయట ఒక వాష్రూమ్ ఉందండి, బాత్రూము. ఇప్పుడు మనం బయటకు వస్తున్నామండి. హాల్లోకి వచ్చాం. హాల్లో చూస్తున్నామండి. హాల్ వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాం మీకు. డోర్ క్లోజెస్ ఉన్నాయి. టేక్ డోర్లేనండి. అలాగే చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు ఇళ్ల స్థలంలో, పొలంలో, అపార్ట్మెంట్, ఫ్లాట్లు అమ్మదలిచిన, కొనదలిచిన మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీ యొక్క చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే ప్రాపర్టీస్ అమ్మేవారు ఉన్నా, కొనుక్కునేవారు ఉన్నా మా యొక్క ఛానల్ని రికమెండ్ చేయండి. అలాగే ప్రాపర్టీస్ అమ్మదలుచుకునేవారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేయదలుచుకుంటే మా యొక్క ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అలాగే మ్యారేజ్ లైన్స్కి సంబంధించిన బయోడేటాలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బయోడేటాలు మీ వద్ద ఉన్న మీకు కావాల్సిన మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఇది దేవుడి మందిరం అండి. ఎలా వచ్చాం బయటికి. ఇది నార్త్ ఎంట్రన్స్, ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్. నార్త్ ఈస్ట్లో దేవుడి మందిరం అండి. ఇది ఈస్ట్ ద్వారా లోపలికి వచ్చాం, నార్త్ ద్వారా బయటికి వెళ్తున్నామండి. మనం బయటకు వస్తున్నాం. ఇది పైన సరౌండింగ్ అండి. బిల్డింగు సరౌండింగ్ చూస్తున్నాం అండి పైన. మళ్ళీ ఇలా బయట నుంచి సందులోకి వెళ్ళొచ్చండి. ఇవి మెట్లు. పైన అంతా ఓపెన్ అండి. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది బిల్డింగు. ఇలాగా సందులోకి నుంచి వెళ్ళొచ్చండి. బ్యాక్కి చిన్న ఎంట్రన్స్ ఉంది. లగేజ్ అయి పెట్టుకున్నారు. ఇక్కడ బాగా బయట అంతా ఓపెన్ ప్లేస్ని కవర్ చేశారండి. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నామండి. కింద పోర్షన్స్ దగ్గరికి వెళ్తామండి.
ఈ మెట్లు పైనుంచి చూసుకుంటూ వస్తున్నామండి. మనం కింద పోర్షన్స్లోకి వెళ్తున్నామండి. మీకు కింద పోర్షన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 5 పోర్షన్స్లో ఒక పోర్షన్ చూపిస్తానండి, ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అన్నది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక పోర్షన్ చూపిస్తాను, జస్ట్ మీకు ఐడియా కోసం మచ్చుకు అనమాట అండి. ఇప్పుడు మనం టాప్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి దిగామండి. ఇదిగోండి, ఇదొక పోర్షను. ఇదొక పోర్షన్ అండి. లోపల పోర్షను చూపిస్తున్నా అండి సెకండ్ ఫ్లోర్లో. ఇదో ఫ్రంట్ ఎలా ఉంటుందండి. లోపల ఎలా డైనింగ్ ఏర్పాటు చేసుకున్నారు, పక్కనే బెడ్ ఉందండి. ఈ బిల్డింగ్ 281 చదరపు గజాల్లో కట్టారండి. ఇవన్నీ నార్త్ ఫేసింగ్ అండి. ఇలాగ వచ్చిన తర్వాత కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పైన అటుకది ఇచ్చుకున్నారు. ఇక్కడేమో వాష్ ఏరియా, వాష్రూమ్స్ ఉన్నాయండి. దీనికి ఇలా ఇచ్చారండి. ఇది కిచెన్ అండి. ఇది మధ్యలో బెడ్రూమ్ అండి. ఇది డైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చుకున్నారు. డైనింగ్ అది ఇచ్చారండి ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చామండి. ఇదొక రూము ప్లస్ హాల్ కింద లెక్క. ఇప్పుడు టోటల్గా బయటకు వస్తున్నామండి. 5 పోర్షన్స్ ఎంట్రన్స్లోకి వస్తున్నామండి. బయటకు వచ్చాం. ఇదొక పోర్షన్ అండి. అది కనిపించేదే మెయిన్ రోడ్ అండి. ఇది కమర్షియల్ బిల్డింగ్ అండి. కార్లు వెళ్తున్నాయి కదా, ఇదే మెయిన్ రోడ్ అండి. ఫ్యూచర్లో ఇది ఫస్ట్ బిట్ అవుతుందని చెప్పారండి. ప్రక్క కమర్షియల్ బిట్ అండి. ఇది ఈస్ట్ ఎంట్రన్స్, నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి పోర్షన్స్ అన్నీని. ఇదొక పోర్షన్ అండి. ఇది వ్యూ అండి, ఈ చివరి నుంచి ఆ చివరకు వ్యూ. ఇప్పుడు మనం టాప్లో చూసామండి. టాపు అంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసాం. టాప్ నుంచి కిందకి వస్తూ ఫస్ట్ ఫ్లోర్లో చూసాం. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి దిగుతున్నామండి. ఎంటర్ అవుతున్నాం గ్రౌండ్ ఫ్లోర్లోకి. ఇది G+1 కట్టి 12 సంవత్సరాలు అవుతుందండి. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరును, ఈ ఫ్లోరును. అలాగే పైన చూసిన మనం 2 BHK డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చూసింది 6 years అవుతుందండి. ఈస్ట్ ఎంట్రన్స్, నార్త్ ఫేసింగ్ అండి ఇవన్నీని. ఇప్పుడు మనం చూస్తున్నామండి మెట్లు అయ్యిని, పైకి మెట్లన్నీ చూస్తున్నాం మనం. ఇది బయటికండి. ఇదొక పోర్షన్ అండి. ఇదొక పోర్షన్ అండి. ఇదొక పోర్షన్ అండి. పైన అటుకులన్నీ ఇచ్చారు. మనం ఇందులో ఒక పోర్షన్ చూస్తామండి లోపలికి వెళ్ళి.
లోపల చూస్తున్నామండి. ఇది ఫ్రంట్ హాల్ అండి. ఇది ఇక్కడ కాట్ వేసుకున్నారు. సెకండ్ లోపలికి ఎంటర్ అవుతామండి హాల్ నుంచి. ఇక్కడ డైనింగ్ కమ్ బెడ్ ఏర్పాటు చేసుకున్నారండి. ఇది కిచెన్తో కలిపి 3 గదులు వస్తున్నాయండి. వెనకాలేమో వాష్ ఏరియా ఉంది. ఇది కిచెన్ అండి. కిచెన్లోకి వచ్చాం. కిచెన్ ప్లాట్ఫామ్స్ ఇలా ఇచ్చారు. వెనకాల వాష్ ఏరియా ఇది ఇచ్చారండి. బాత్రూమ్స్ అన్నీ ఇచ్చారు, ఏర్పాటు చేసుకున్నారు. మచ్చుకి ఫ్లోర్కి ఒకటి చప్పును మీకు చూపిస్తున్నానండి ఎలా ఉన్నది అన్నది. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సంప్రదించండి. పైన హౌస్ ఓనర్ గారు ఉంటున్నారండి. ఇది గ్రౌండ్ 5 పోర్షన్లు, ఫస్ట్ ఫ్లోర్ 5 పోర్షన్లు, సెకండ్ ఫ్లోర్ ఇండివిజువల్ 2 BHK డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను కలిపి మొత్తం 67,000 వస్తుందండి. ఈ కింద 5+5 10 పోర్షన్లు కలిపి 55,000 రెంట్స్ వస్తున్నాయండి. అద్దులు 55,000 వస్తున్నాయండి. ఒక్కొక్క పోర్షన్ వచ్చి 5,500కి ఇచ్చారు. పైన ఇండివిజువల్ మినిమం 12,000 తక్కువ రాకుండా ఉంటుందండి. 12,000 అయినా వస్తుంది ఇండివిజువల్. అలా చూసుకున్నా మీకు 67,000 మొత్తం టోటల్ ఓవరాల్గా వస్తుందండి. దీని ధర 5 కోట్లు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సంప్రదించవచ్చండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీలు డిస్ప్లే చేయాలనుకున్నారు మా యొక్క ఛానల్లో, మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సంప్రదించండి. హాయ్, నమస్తే అండి. మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు కిల్లాడి అచ్యుత శ్రీనివాస్ యాదవ్, జాంపేట యాదవ్ వీధి నందంగన్ జంక్షన్, రాజమహేంద్రవరం అండి. మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. మమ సర్వే జన సుఖినో భవంతు, సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదుల సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షత. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.